ప్రాణం పోయినా సరే మకర రాశి వారు ఈ పెరుగల స్త్రీని అసలు వదిలిపెట్టకండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఏ స్త్రీని విడిచిపెట్టకూడదు, వీరి జీవితం 5 ఏళ్ల పాటుగా ఏ విధంగా సాగబోతోంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందామండి. మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కగానే ఉంటుంది. మీరు కోరింది ఏదైతే ఉందో అది మీకు జీవితంలో ఈ సమయంలో లభిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటుగా మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారిపోబోతుందని కూడా చెప్పాలి. మకర రాశి వారికి ఇప్పటికీ ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో పనిచేసే వారి విశేషమైన కృషి ఫలిస్తుంది. దైవబలం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. శ్రీ లక్ష్మి అనుగ్రహంతో సమృద్ధి దిశగా సాగుతారు. శ్రమకు మించిన ఫలితం లభిస్తుంది. సక్రమమైన నిర్ణయాలతో ఆర్థిక లాభాలు పొందుతారు. ధైర్యంతో ప్రారంభించే పనులు శీఘ్ర విజయం అందిస్తాయి. ఉద్యోగ రంగంలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల సహకారంతో మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా లోతుగా పరిశీలించి ముందుకు సాగాలి. వ్యాపార రంగంలో స్పష్టత అత్యంత అవసరం. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరమండి. కుటుంబంతో కలిసి చేసే ప్రయత్నాలు చక్కటి విజయాన్ని తెచ్చిపెడతాయి. మీకు ఈ వారాంతం శుభ ఫలితాలు అయితే చేకూరుతాయి. శ్రీ మహాలక్ష్మి ప్రార్థన మీకు మంగళదాయకం అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలతే అధికంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ సమయం వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడుతూ ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా ఈ మకర రాశి వారికి సమయంలో పూర్తి విముక్తి కూడా రాబోతోంది. మీ జీవితం మునుపు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా చూడని రీతిలో మారబోతుంది. ఈ సమయంలో వీరు ఏవైనా సరే కోర్టు కేసుల్లో కానీ ఇతరత్ర సమస్యలతో కానీ మీరు బాధలు పడుతున్నట్లయితే కనుక ఈ సమయం వీరికి అంతా కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. వీరికి సమయం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అపారమైన విజయం అయితే మీకు దక్కుతుంది. అంతేకాదు మీకు ఈ పేరు గల స్త్రీ కారణంగా విజయం అయితే సమయంలో లభించబోతోంది. తెలుగు అక్షరం సాగుణింతంలో ఏదైనా సరే అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో అద్భుతమైన రాజయోగం అయితే కలగబోతూ ఉంది. ఈ రాశి వారికి ఈ ఏడాది గ్రహాల స్థితిని బట్టి జీవితంలో కాలానుగుణంగా కొన్ని మార్పులు అనేవి కలుగుతాయి. గురుడు 6, 7 స్థానాల్లో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి. వ్యాపారులకు మంచి లాభాలు కూడా ఉన్నాయి. వివాహితులకు ఈ కాలంలో చాలా సంతోషంగా ఉంటారు. సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వినవచ్చు. మరొక వైపు కర్మ న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు 2025లో ఈ రాశి నుండి 2, 3 స్థానాల్లో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు అపారమైన విజయాలు సాధిస్తారు. శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద కూడా పూర్తిగా పెరగబోతూ ఉంది. ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మకర రాశి వారికి ఏ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి వారికి కెరియర్ పరంగా
కొత్త ఏడాది చాలా బాగుంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో చాలా చక్కటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనులలో చాలా మంచి విజయాలు అనేవి సాధించవచ్చు. కెరియర్ పరంగా ప్రారంభ నెలలో సానుకూలంగా ఉంటుంది. మీరు అనేక కొత్త అవకాశాలు పొందవచ్చు. మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కూడా వస్తాయి. మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీకు అనేక ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు వ్యాపారులకు మంచి లాభాలు అయితే వస్తాయి. అయితే ఈ ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు, ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే అధికంగా కనిపిస్తోంది. మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉంటే మేలు. మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా కల నెరవేరుతుంది. మీ పెట్టుబడులు కూడా ఆలోచనాత్మకంగా చేయాలి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బు కూడా ఈ సమయంలో పొందుతారు. ఈ రాశి వారికి ఏడాది ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ భాగస్వామి మీతో తమ మనసులో మాట కూడా చెప్పగలుగుతారు. మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి. మీ ప్రేమ వివాహం ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలమవుతాయి. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రేమ వ్యవహారాలకు ఈ ఏడాది చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, మకర రాశి వారి పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశికి సంబంధించినటువంటి వారిని చూస్తే ఎవరైనా సరే పూర్తిగా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరు ఎవరికి లాభం లేనిది పని చేయకపోయినా ఇతరులు మాత్రం వీరికి చాలా పని మాత్రం చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని మంచి తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి చాలా మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరు. ఈ రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరి కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పాలి. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. వీరికి 30 సంవత్సరాల వయసు వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ కూడా ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తూ ఉంటారు. చూస్తారు కదండి, మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.